ఇప్పుడు టైం వచ్చేసి 11:26, హాఫ్ అన్ అవర్ తక్కువ అర్ధరాత్రి. ఈ టైంలో నేను కిచెన్లో ఏం చేస్తున్నాను చెప్పనా, కోల్డ్ బాగా ఎక్కువైపోయింది. ఆఫ్టర్నూన్ మీకే వీడియో పెడితే, సో ఆ వీడియో చూసి ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేసింది. సో తను కూడా యూట్యూబరే. సో పసుపు ఉంటుంది కదా, అది ఫ్రై చేసి ఆవిరి పట్టుకోండి. ఆవిరి అంటే అదే స్మెల్ చూడండి, తగ్గుతుంది కొంచెం హెడేక్ ఇదంతా అని చెప్పేసి. ఈ టైంలో మా వాళ్ళు ఫుల్ నిద్రపోతున్నారు. కావాలంటే అది కూడా నేను క్లిప్ యాడ్ చేస్తా. పెనం అయితే హీట్ అవుతుంది. సో కొంతన్నా తగ్గితే నేను నిద్రపోతా. మీరు అనుకోవచ్చు అంత అగసాట్లు దేనికి, టాబ్లెట్స్ మింగొచ్చు కదా అని చెప్పేసి. అది కూడా చేయడం అయింది. ఫీవర్ వచ్చినట్టే ఉంది, కానీ ఫీవర్ అయితే చెక్ చేసుకుంటే లేదు. బట్ హెడేక్, నాకే బాడీ మొత్తం ఫుల్ హీట్ లాగా అనిపిస్తుంది. సో టాబ్లెట్స్ మింగాను, వామిట్ అయిపోయింది అనమాట. మళ్ళీ మింగమన్నారు మా వారు, కానీ నేను మింగలేదు భయం వేసి. ఎందుకంటే ఆ టాబ్లెట్స్ పడిపోయాయో లేదో నాకు తెలియదు కదా. సో మళ్ళీ హెవీ డోస్ అయిపోతే మార్నింగ్ ఫుడ్ తిన్నా, ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్నా. సో నైటే కొంచెం తిన్నా, అది వామిట్ చేసుకున్నా. అందుకే కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. సో ఇది ట్రై చేద్దాం కొంచెం అయినా, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ ఘాటుగా వస్తుంది తెలుసా. మధ్యాహ్నం సాయంత్రం ఆ వీడియో పెట్టిన తర్వాత చాలా టిప్స్ అయితే చెప్పారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది అయితే హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఎందుకు అంతలా బాగలేకపోయినా వీడియో తీయాలా అంటే, ఆ సిచ్యువేషన్లో నాకు ఏదనిపిస్తే అది నేను చేసేస్తా. ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ నుంచి అది వచ్చేస్తుంది అంతే. ఈ టిప్ చెప్పిన రేఖా సిస్టర్కి థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బాయ్.